హాయ్ అండి, అందరు నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వికలాంగుల పెన్షన్దారులకు మన కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం కొంతమంది కేటగిరీలకు మాత్రమే ఈ వికలాంగుల పెన్షన్ అనేది 15,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక ఒక అడుగు ముందుకు వేసి మన కూటమి ప్రభుత్వం మరికొంతమందికి ఒక ప్రత్యేకమైన కేటగిరీల వారికి సెలెక్ట్ చేసి వారికి 15,000 రూపాయలు ఈ పెన్షన్ అనేది ఇవ్వాలనే కొత్త ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది మన కూటమి ప్రభుత్వం. ఆ 15,000 రూపాయలు పొందే వికలాంగులు ఏ కేటగిరీకి చెందినవారు, ఎలాంటి వికలాంగులకైతే ఇస్తారు? ఈ 15,000 రూపాయలు పొందాలంటే వికలాంగత్వం అంటే వికలాంగుల సర్టిఫికేట్లో ఎంత మేర పర్సంటేజ్ అనేది ఉండాలి? ఆల్రెడీ ఈ పర్సంటేజ్ ఉన్నవారు మరియు అర్హత ఉన్న వారికి గత 2 నెలల్లో జూలైలో కానీ ఆగస్టు నెలలో కానీ ఎందుకు ఈ 15,000 రూపాయలు ఇవ్వలేదు అనే దానికి, అదేవిధంగా పర్సంటేజ్ ఉన్నవారు ఎప్పుడు ఈ పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నారు వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే ఒక చిన్న అప్డేట్ కానీ పెన్షన్కి సంబంధించి కానీ మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ కట్టుబడి ప్రస్తుతం 15,000 రూపాయలు పెన్షన్ అనేది పెంచడం అయితే జరిగింది. పెంచిన పెన్షన్ వారికి అందరికీ 15,000 రూపాయలు అయితే వస్తుంది. కొంతమందికి ఉన్న డౌట్ ఏమిటంటే, మా కుటుంబంలో కూడా వికలాంగులు అయితే ఉన్నారు, మాకెందుకు రాలేదు, మాకు కేవలం 6,000 రూపాయలు మాత్రమే వస్తుంది. దానికి కారణాలు కూడా ఈ వీడియో తెలుసుకున్నామండి. ఎవరికైతే 3,000 పెన్షన్ నుండి 6,000 పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారు సదరం సర్టిఫికేట్ అంటే పుట్టుకతో కానీ వికలాంగులైన వారికి మధ్యలో ఏదో ఒక కారణంగా వికలాంగులైన వారికి ఈ 6,000 రూపాయలు అనేది పెన్షన్ అనేది పెంచడం అయితే జరిగింది. ఈ 15,000 పెన్షన్ అనేది దీర్ఘకాలిక వ్యాధులతో కానీ, పెరాలసిస్ పేషెంట్లకు కావచ్చు, యాక్సిడెంట్ వల్ల పూర్తిగా మంచానికి పరిమితం అయిన వారు ఉన్నారో అలాంటి వారికి గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చింది. ఇలాంటి వారికి కూటమి ప్రభుత్వం పెన్షన్ పెంచి 15,000 రూపాయలను ఇవ్వడం అయితే జరుగుతోంది. ఇలాంటి వారికి 15,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఈ 5,000 రూపాయలు పెన్షన్ గత ప్రభుత్వంలో తీసుకొని ఇప్పుడు 15,000 రాకపోతే వీరు మీ పరిధిలోని గ్రామ సచివాలయానికి వెళ్ళి దానికి సంబంధించిన పత్రాలు ఏమైనా ఉంటే వారిని కానీ ఇస్తే నెక్స్ట్ మంత్ నుంచి మీకు కూడా ఈ 15,000 పెన్షన్ అనేది పొందవచ్చు. ఈ 15,000 పెన్షన్ అనేది మొదటిసారి రాలేదు అని వారు మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు అయితే కల్పించింది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి తొందరలోనే ఈ రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు కంపల్సరీగా మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయితే చేసుకోండి. అది అప్డేట్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసి రెడీగా చేసి పెట్టుకోండి. దీనితో పాటు రేషన్ కార్డు జిరాక్స్ అయితే ఖచ్చితంగా అవసరమండి. దీనితో పాటు మీరు పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మీరు ఏ కులానికి కావాలో ఆ కులానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగానే ముందుగా అయితే అప్లై చేసి పెట్టుకోండి. సో ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే తొందరగా మీరు పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లతో పాటు కొత్త రేషన్ కార్డులకు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వారు కూడా త్వరగానే కొత్త రేషన్ కార్డులు అయితే సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి పెన్షన్దారులకు సంబంధించిన ఏ కొత్త అప్డేట్ వచ్చినా వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.